సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ నక్షత్ర పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. చేయదగిన పనులు వాయిదా పడడం వలన మానసిక అసంతృప్తి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా ఈ కాలంలో వార మధ్యమం నుండి విజయ పరంపర కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది సిద్ధిని పొందుతూ ఉంటుంది. సకల పనులు కూడా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గోచారము ప్రస్తుతము వార మొదటిలో ఇబ్బందులకు గురి అయినప్పటికీ కూడా వార అంత్యం నుండి కూడా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల ద్వారా సహాయ సహకారాలు మంచిగా పొందుతూ ఉంటారు. మీ స్నేహితులు, బంధువులు మీకు సలహాలు అన్నీ కూడా ఇవ్వడం వలన వారి ద్వారా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించబడుతూ ఉంటుంది. తద్వారా మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సుఖప్రదంగా జయప్రదంగా జరగడానికి అవకాశాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. భూమి భవన సంబంధమైనటువంటి రంగాలలో ఉండేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి గోచారము. వ్యక్తిగత జాతకాలలో కూడా సింహరాశి వారికి ఇప్పుడు భూములకు సంబంధించినటువంటి, భవనాలకు సంబంధించినటువంటి, స్థిరాస్తులకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలలో కూడా జయము కలగడానికి, ఇంతకాలం చిక్కులు ఉండి ఇబ్బందులు పడుతుండేటటువంటి వారికి ఇప్పుడు ఆ యొక్క చిక్కులు తొలగి అనుకూలమైనటువంటి కాలం రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి స్థిరాస్తి రంగంలో ఉండేటటువంటి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పోషిస్తూ మీకు రావలసినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలను సక్రమంగా ముందుకు నడిపించుకోవచ్చును. ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ముందు బాగా వచ్చినట్టే వచ్చి ఆకస్మికంగా నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో తలదూర్చడం అనేటటువంటిది చాలా అవసరము. ఎవరి మాటలు నమ్మి కూడా ఎందులోనూ పెట్టుబడి పెట్టద్దు. పెట్టుబడి పెట్టదగినటువంటి విషయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయుక్తమైనటువంటి అంశంగా సింహరాశి వారికి చెప్పవచ్చును. అలాగే విద్యార్థులు సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే శుభకరమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతూ ఉంటారు. లేని పక్షంలో బాగా ఉన్నట్టే కనబడి ఇబ్బందులకు కూడా గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చు.